సోల్జర్ ఈ పదం వినగానే మన రక్తం వేడెక్కిపోతుంది. త్యాగానికి మారుపేరే సైనికుడు. మన దేశ రక్షణ కోసం ఎంతోమంది సైనికులు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అలా వీరోచితంగా పోరాడి మరణించిన ఒక వీరుడి కథే ఈ వీడియో. ఆ జవాన్ 3 రోజుల పాటు పోరాడి 300 మంది చైనా జవాన్లను ఎదిరించి హతమార్చాడు. అసలు ఆ జవాన్ ఎవరు? ఆ సైనికుడికి గుడి ఎందుకు కట్టారు? చైనా భారతదేశం పైన ఎందుకు దాడి చేసింది? చివరకు ఆ జవాన్ తలని చైనా ఎందుకు నరికి తీసుకువెళ్ళింది? అన్నీ ఈ వీడియోలో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు AK2 క్రియేషన్స్. 1947 అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీపై చాలా ఫోకస్ చేసింది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీలో వెల్ ట్రైన్డ్ సోల్జర్స్ లేరు. అలాగే ఇండియన్ డిఫెన్స్ యూనిట్ కూడా చాలా వీక్గా ఉంది. ఇదే అదునుగా భావించిన చైనా 1962లో ఇండియా పైన దాడి చేసింది. ఎందుకంటే చైనా దాని యొక్క భూభాగాన్ని పెంచుకోవచ్చు కాబట్టి. అలా చైనా జమ్మూ అండ్ కాశ్మీర్లో అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా దాడి చేసింది. డ్రాగన్ తూటాల దాటిని భారత జవాన్లు ఎదుర్కోలేకపోతున్నారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియన్ ఆర్మీని ఆ సమయంలో అరుణాచల్ ప్రదేశ్లో నుంచి వెనక్కి వచ్చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ 3 సైనికులు మాత్రం చైనాకి వెన్ను చూపించలేక పర్వతాల వెనక దాక్కొని ఎదురుకాల్పులు జరపడం మొదలుపెట్టారు. డ్రాగన్ ఆర్మీ ఎదురుదాటికి బెదిరిపోయింది. ఒక్కసారిగా చైనా సైనికులు ఎదురుకాల్పులు జరపడం ఆపేశారు. ఇదే అదునుగా భావించిన మన జవాన్లు 2 వెపన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళగా డ్రాగన్ ఆర్మీ వాళ్ళని హతమార్చింది. మిగిలిన ఆ ఒక్క సైనికుడే జస్వంత్ సింగ్ రావత్ గారు. ఒక్కడినే ఉన్నా తన దేశాన్ని తాను రక్షించుకోగలడన్న నమ్మకం తనకుంది. తన శరీరంలో ప్రవహించేది రక్తం కాదు, దేశభక్తి. ఆ కొండ ప్రాంతంలో ఉన్న సెలా నూరా అనే మహిళలకు కూడా రైఫిల్స్ ఎలా ప్రయోగించాలో చెప్పి వాళ్ళని కూడా సైనికులుగా మార్చాడు మన జస్వంత్ సింగ్ రావత్ గారు. అలా ఆ మహిళల సహాయంతో కొండ మీద 2 ప్రాంతాల నుండి రావత్ గారు తూటాల వర్షం కురిపించారు. అప్పుడు చైనా సైనికులు కొండ మీద ఎంతోమంది భారత జవాన్లు ఉన్నారని భ్రమపడి బెదిరిపోయారు. అలా రావత్ గారు సుమారు 300 మంది చైనా సైనికులను హతమార్చారు. కానీ చైనా మాస్టర్ ప్లాన్ వేసింది. డ్రాగన్ సైనికులు ఆ ఊరిలో ఒక వ్యక్తిని పట్టుకొని టార్చర్ చేసి ఇండియా ప్లాన్ చెప్పమని చెప్పగా ఆయన నొప్పి భరించలేక కొండపైన 2 మహిళలు ఒక భారత జవాను ఉన్నాడని చెప్పాడు. వెంటనే డ్రాగన్ సైనికులు రావత్ గారిపై ఒక్కసారిగా ఎదురుకాల్పులు చేయగా ఆ 2 మహిళలు కూడా మరణించారు. జస్వంత్ గారు వాళ్ళ చేతిలో చావడం ఇష్టం లేక తన తుపాకీతో తానే కాల్చుకున్నారు. అయినా కానీ డ్రాగన్ కోపం చల్లారలేదు. తన తలను నరికి తీసుకువెళ్ళింది. వీరోచితంగా పోరాడిన జస్వంత్ సింగ్ రావత్ గారు అమరుడయ్యారు. చావును తన 2 కళ్ళతో చూసి ఎదిరించి పోరాడారు. కొన్ని రోజుల తర్వాత UNO ద్వారా చైనా ఇండియాకి జస్వంత్ గారి తలను అప్పగించింది. అలాగే తన పోరాట స్ఫూర్తిని కూడా మెచ్చుకుంది. ఆయన అమరుడైన చోట మన దేశ ప్రభుత్వం ఆయన పోరాట స్ఫూర్తికి గాను ఒక గుడిని నిర్మించింది. వీరోచితముగా పోరాడి మరణించిన ఆ 2 మహిళలకు కూడా విగ్రహాలు నిర్మించింది. ఇప్పటికీ కూడా ఎందరో జవాన్లు ఆ గుడికి వెళుతున్నారు. ఆయన పోరాట స్ఫూర్తికి గాను భారత ప్రభుత్వం మహావీర్ చక్రతో గౌరవించింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనను మేజర్ జనరల్గా ప్రమోట్ చేశారు. ఇలాంటి ఎందరో వీర జవానులు మన దేశం కోసం అమరులయ్యారు. వాళ్ళని మనం గుండెల్లో ఉంచుకోవాలి, కానీ మనం కనీసం గుర్తుపెట్టుకోము కూడా. వీళ్ళందరి గురించి మనకు తెలియాలనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.